మనం బైక్ ఎప్పుడైనా పెట్టే ఎక్స్పెన్సివ్ యాక్సరీస్ ఏందో తెలుసా, నడి రోడ్లో వెహికల్ ఆపేసి టర్నింగ్ పాయింట్లో, అండ్ మనం అయితే వెయిట్ మనం షాపుల కాడికి వెళ్ళేదానికి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. దిస్ ఈజ్ అనదర్ డే విత్ అనదర్ వ్లాగ్. యాక్చువల్గా అయితే ఉదయం నుంచి అయితే కొంచెం ఎండ అయితే కాస్తుంది. లాస్ట్ నుంచి మాత్రం అంటే బిఫోర్ 3 days నుంచి మాత్రం ఒక రేంజ్లో పడ్డాయి వర్షాలు. మామూలుగా కదా, అసలు బయటికి రావడానికి కూడా కష్టం అన్నంత లావునైతే కొట్టినాయి. వెయిట్ ఫర్ మీ బ్రో. మంచి ఐడియా. మామూలుగా ఏంటంటే మనం షాపుల కాడికి వెళ్ళేదానికన్నా షాపే మన దగ్గరికి వచ్చే ఐడియా కదా. ఫుడ్ ట్రక్ టైప్లో ఫుడ్ ట్రక్ టైప్లో స్నాక్స్ ట్రక్, వెరీ వెల్, ఇట్స్ గుడ్. బట్ దిస్ ఈజ్ వెరీ డేంజరస్ ఏరియా బ్రో. బట్ వీ హ్యావ్ టు క్రాస్ వైల్ ద వెహికల్ ఇన్ ద స్పీడ్ బ్రేకర్స్ ఓన్లీ, అదర్వైజ్ వీ కాంట్ సర్వైవ్. యా, బ్యాక్ ఆన్ వీడియో. మామూలుగా అయితే 3 days బ్యాక్ అయితే ఎండలు కాదు, విపరీతమైన వర్షాలు అయితే పడుతున్నాయి యాజ్ పర్ వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు చెప్పినట్టు. యాక్చువల్ మిగిలిన ఏరియాల్లో కూడా ఇంకా వర్షాలు అయితే పడతానే ఉన్నాయి, లైక్ చెన్నై, బాంబే అండ్ హైదరాబాద్ అండ్ కర్నూలు, శ్రీకాకుళం ఇటు సైడ్ అయితే మాత్రం ఫుల్గా అయితే పడుతున్నాయి. అస్సలకి మామూలుగా పడటంలో. మనకు కూడా నిన్నటిదాకా అయితే చాలా హెవీగా అయితే పడుతున్నాయి. ఇప్పుడైతే లిటిల్ బిట్ జస్ట్ ఈ ఒక్క రోజే ఆగినాయి వర్షాలు అంతే. సమ్టైమ్స్ దే హ్యావ్ టు టేక్ సమ్ రెస్ట్ ఆల్సో, అదర్వైజ్ వీ విల్ బి ఫ్లడెడ్. అండ్ దాంతోపాటు చాలా దగ్గరలో అయితే క్లౌడ్ బరస్ట్లు కూడా అవుతున్నాయి. అది మోస్ట్ డేంజరస్ థింగ్ కదా నాకు తెలిసినంత వరకు. అండ్ ఓవర్టేక్, వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఓవర్టేక్? మనకి ప్లేస్ ఉండాలి. ప్లేస్ ఇటు సైడ్ మనకి వెహికల్ ఉండి మనం ఇటు సైడ్ వస్తుంటే మన మీదకి ఓవర్టేక్ చేయడానికి వస్తే చూసారు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టైప్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టైప్ ఫన్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఫన్ అని చెప్పుకోవచ్చు. అండ్ హ్యూమిడిటీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈరోజు. సమ్ టైమ్స్ అనిపిస్తుంది, బైకా స్కూటీయా, వాట్ ఈస్ ద బెస్ట్ వెహికల్ డూ యూ థింక్? మీరేమంటారు చెప్పండి ఒకసారి. టౌన్లో తిరగడానికి వాట్ ఈస్ ద బెస్ట్ వెహికల్, బైక్ ఆర్ స్కూటీ? విచ్ వన్? ఐ థింక్ స్కూటీ అనుకుంటా నేను. ఎందుకంటే సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ బ్రింగ్ సమ్ గ్రాసరీస్ అండ్ కొన్ని సామాన్లు అయితే తీసుకురావడానికి కొంచెం యూజ్ అవుద్ది. ఈ ట్రాఫిక్లో ఏంటంటే మనం గేర్ చేంజ్ చేసేది, దానికి కూడా మెయిన్ ఆయిల్ తాగేస్తున్నాయి మామూలుగా తాగటంలో. కంపెనీ వాళ్ళు 50 అని చెప్పినా కూడా ఇవి వచ్చే చాలా తక్కువ అయితే వస్తున్నాయి. మనం వాడేది అట్లా వాడుతుంటే అది వేరే లెక్క అనుకోండి. పెట్రోల్ రేట్లు తగ్గితే బాగుండు కదా. అండ్ సమ్ ఫ్యూచరిస్టిక్ కార్స్ కూడా కొన్ని అయితే వచ్చేస్తున్నాయి, హైడ్రోజన్ ఇంజన్లతో అయితే వస్తున్నాయి అంట. ఆల్రెడీ కూడా ఇన్వెంట్ చేసింది అనుకుంటా ఒక ఇంజిన్ అయితే. లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది అనుకుంటా. అండ్ వన్ ఆఫ్ ద వెహికల్ ఆఫ్ ద BMW, అది ఇంజిన్ ఆన్ చేస్తే దాని సైలెన్సర్ ఉంటుంది కదా, మామూలుగా అయితే పొగ వస్తుంది కదా, ఆ పొగతో పాటు అక్కడ పొగ కాకుండా వాటర్ వేపరైజ్ వస్తాయి అంట. అంటే నీటి తుంపర్లు అంటాం కదా, ఆ కండ్లు అయితే ఆ టైప్లో అయితే రిలీజ్ చేస్తాయి అంట. వెరైటీగా ఉంది కదా. అండ్ మనం లాస్ట్ రిలీజ్ చేసిన 4 videos ఉన్నాయి కదా, మనమైతే అమరావతికి అయితే వెళ్ళాం అప్పుడు. అంటే అమరావతిలో ఉన్న 4 లొకేషన్స్ అయితే దాదాపు కవర్ చేసాం.
విషయం ఏంటంటే మొత్తం కవర్ చేసాం, కానీ ఒకటైతే మిస్ అయిపోయాం. అమరావతి స్తూపం కవర్ చేసాము. తర్వాత అమరావతిది బుద్ధుడి విగ్రహం అయితే ఉంది అక్కడ. అంటే మన ఏపీలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బుద్ధ స్టాచ్యూ అని చెప్పుకోవచ్చు. అది యాక్చువల్గా ఆ రోజే వెళ్దాం అనుకొని చెప్పి వెళ్తే మీరు చూసుంటారు మన వ్లాగ్ ఒకటి, వాయించి పారేసింది వర్షం. అస్సలకి వెళ్ళిన వెహికల్లో నుంచి బయటకు రాకుండా కొట్టింది వర్షం. అట్టయితే కొట్టింది, మామూలు గొట్ల. యాక్చువల్గా అయితే మనం పర్మిషన్ కూడా తీసుకున్నాం డ్రోన్ షాట్ చేద్దామని చెప్పి, కానీ అక్కడ బ్యాట్స్ వచ్చి మెయిన్ స్ట్రగుల్ అనమాట, హెవీ బ్యాట్స్. యా చెప్పే కదా బ్యాట్స్ అని, అవి అయితే భలే భయపడ్డాను నేనైతే. జస్ట్ దాని దరిదాపుల్లోకి వెళ్ళి వీడియో తీద్దామని చెప్పి చాలా క్లోజ్గా అయితే వెళ్ళాము. ఉన్నట్టుండి మాత్రం దనదనాలు వేసినాయి అన్నీ. ఒక్కసారికి 2-3 అయితే కిందకు వచ్చేటప్పుడు భయపడ్డాను నేను. అవి చూడడానికి కొంగలాగా ఉన్నాయి, తీరా చూసి అవి దగ్గరికి వెళ్తే కొంగలు కాదు, అవి గబ్బిలాలు. అవి నేను చూసిన వాటిల్లో అంత పెద్ద గబ్బిలాలు అయితే నేను ఇప్పుడు వరకు అయితే చూడలేదు. ఓయమ్మ ఏంది అంత పెద్దవి ఉన్నాయి, మామూలు లేవు. ఏదో ఒక దగ్గర అయితే మొత్తం నేను కొంచెం సెర్చ్ అయితే చేస్తే నెట్లో దాన్ని ఫ్లయింగ్ ఫాక్స్ అనో ఏదో అంటారు. మామూలుగా నాకు తెలిసినంత వరకు ఫ్లయింగ్ స్క్విరల్ అయితే ఉంది. అంటే మనకి స్క్విరల్ ఫ్లై చేసే టైప్ ఉంటుంది, అంటే ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి వెళ్ళేటప్పుడు అవి ఫ్లై చేస్తాయి అనమాట. ఆ టైప్ అయితే తెలుసు, కానీ నాకు ఇవి అయితే తెలీదు. అండ్ మై స్కూటర్ ఈజ్ వెరీ ఇన్ బ్యాడ్ పొజిషన్. బట్ మన స్కూటీ మాత్రం చాలా బ్యాడ్ పొజిషన్లో ఉంది. ఏంటంటే ఇంజిన్ ఆయిల్ అయితే లీక్ అవుతుంది. మనం సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళినా ప్రో చెప్పడం ఏంటంటే కింద అయితే లీకేజ్ ఏం లేదని చెప్తున్నాడు. నాకైతే అది అర్థమే కావటం అసలుకి, నథింగ్. అండ్ మనమైతే మన వెయిట్ అటు ఇటు ఆగి వెళ్తున్నారు. అది వెళ్ళాలా ఆగాలో కూడా అర్థం కావటం. బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దెమ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఒక ఫ్రెండ్ని అయితే కలుద్దామని చెప్పి ప్రజెంట్ అయితే ఇక్కడికైతే వచ్చాము. మన ఫ్రెండ్ని అయితే కలిసాము, పని అయితే అయిపోయింది. అండ్ మనం వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. లేటెస్ట్గా అయితే మనకి ట్రయంఫ్ వాళ్ళ బైక్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పాను కదా, అది థ్రక్స్టాన్. యా కరెక్ట్, థ్రక్స్టాన్. అసలుకి సైడ్కి కూడా చూడటంలా. ఏంది అది, గబకం స్పీడ్గా వస్తాం, అప్పుడు పరిస్థితి ఏంది, గమ్ముగా సైడ్కి చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు, స్ట్రైట్గా చూసుకుంటూ. నథింగ్, ఐ కాంట్ టాక్ అబౌట్ దట్. యా బ్యాక్ ఆన్ టు ద వీడియో. మనమైతే ట్రయంఫ్ వాళ్ళు అయితే థ్రక్స్టాన్ అని చెప్పి బైక్ అనేది ఒకటి లాంచ్ చేశారు. అది కేఫ్ రేసర్ లాగా ఉంది చూడడానికి. యా ఇట్స్ కేఫ్ రేసరే. మోడల్ అయితే బాగుంది. దాదాపు ఇది సింగిల్ సిలిండర్ అది, కానీ దాంట్లో ట్విన్ సిలిండర్ కానీ చుట్టూ ఇంకా చాలా అయితే బాగుండేది. సింగిల్ సిలిండర్ మీద ఇచ్చారు. 42 bhp అండ్ 39.2 సరిగా గుర్తులేదు. ఐ థింక్ 39 పాయింట్ సంథింగ్లో వచ్చి టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందంట. అండ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్, ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ట్రాక్షన్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాట్ ఎల్స్ ఇంకా ఉన్నాయి, బేసిక్ ఫీచర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇది 400cc బైక్ ఇది. కానీ దీంట్లో ట్విన్ సిలిండర్ కానీ ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. అంటే పవర్ జనరేట్ చేయడానికి ఇంకా ఎక్కువ అయితే ఉండేది అనమాట. అండ్ వెదర్ మాత్రం కొంచెం చల్లగా అయితే ఉంది. జస్ట్ గూగుల్ మెసేజ్ ఇప్పుడే అయితే వచ్చింది వెదర్ ఫోర్కాస్ట్ది. మధ్యాహ్నం ఇప్పుడు టైం అయితే నియర్లీ 4 o'clock అయితే అవుతుంది. 4:25కి వర్షం పడద్దని మనకైతే మెసేజ్ అయితే వచ్చింది. పిడుగులు పడే అవకాశం అయితే ఉందంట. నిన్న కూడా ఇట్టే అనుకున్నా, బాగా ఇట్నే వెళ్తురుగా ఉంది, అంతా బాగుంది. ఇప్పుడేం వర్షం పడతలే అనుకున్నాం. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దడదడలు ఆడిచ్చింది, మామూలు కూడా కాదు. సేమ్ మొన్న అమరావతి టూర్ వెళ్ళినప్పుడు కూడా సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అసలుకి అమరేశ్వర స్వామి వారి వ్లాగ్ చూసుంటారు కదా, దాన్ని చూసుంటే మీకు తెలుస్తుంది. అస్సలకి ఎండకి చెమట్లు గారిపోతున్నాయి.
చూడు బ్రో, నేరుగా వచ్చి ఇటు కట్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు. అమరేశ్వర స్వామి వారి లాక్ చూస్తుంటే మీకైతే అర్థం అవుద్ది ఎంత హ్యూమిడిటీ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే చెమటలు గారిపోతున్నాయి, అసలు మామూలుగా లేదు. సేమ్ కైండ్ సిచ్యువేషన్. మీరున్న లొకేషన్లో పిడుగులు పడి హెవీ రైన్ అయితే వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని. ఎంత వర్షానికి చెమట గారిపోతుంటే ఇప్పుడేమో వస్తుంది అనుకున్నాం. వితిన్ సెకండ్స్లో మనం మహాచైతన్య దగ్గరికి వెళ్ళేటప్పటికి వాయించి పారేసింది వర్షం. మామూలుగా వాయించలే, మామూలుగా కాదు. అండ్ ట్రాఫిక్ మాత్రం రోజు రోజుకి క్రేజీగా ఉంటుంది, మామూలుగా ఉండటం లేదు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రాఫిక్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పొల్యూషన్. నడి రోడ్లో వెహికల్ ఆపేసి టర్నింగ్ పాయింట్లో ఎక్కడ దిగుతున్నాడు చూడు. హౌ అట్లా అట్లా ఆ రకంగా చేస్తే అట్లా వెనక ట్రాఫిక్ అంతా ఆగిపోద్ది కదా. సర్రని టర్నింగ్ తిప్పాడు, దాని బ్రేక్ కొట్టాడు, మనం దాని వెనకాల ఆగినాం. పక్కకి తిరగంగానే ఫ్రంట్ సీట్లో ఉన్నాయని దిగేస్తున్నాడు. వెహికల్ అనేది ఒక సైడ్కి ఆపి తర్వాత దిగితే వాట్ ఎవర్ ఇట్ ఈస్ తర్వాత సంగతి తర్వాత. అండ్ మన దానికైతే దాహం అవుతుంది, దీనికైతే పెట్రోల్ పట్టియాలి. మనం అయితే ఫ్యూయల్ పట్టించుకొని తర్వాత అయితే బయలుదేరేద్దాం. మనం బైక్ ఎప్పుడైనా పెట్టే ఎక్స్పెన్సివ్ యాక్సరీస్ ఏందో తెలుసా. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే బండ్లు నడిపేవాళ్ళు దయచేసి హెల్మెట్లు అయితే వాడండి. ఏంటంటే అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది దాన్ని వాడడం వల్ల. ఇప్పుడు ఈ రోజు చూడండి హెల్మెట్ పెట్టుకోమన్నారు. ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల పెద్ద లాస్ ఏముండదు, అది పెట్టుకోకపోతే లాస్. ఓన్లీ వన్ కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ వేర్ ఏ హెల్మెట్.